అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం రైతు భరోసా వంటి పథకాలకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు చాలా మందికైతే జమ అయ్యాయి. కాకపోతే కొంతమందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? సో, మనకి ఎన్ని నిధులు ఎప్పుడు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 6,000 నిధులు జమ చేసినా కానీ చాలా మందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ముందుగానే చెప్పిందనమాట. ఇక్కడేంటంటే అప్పట్లో మనకి ప్రస్తుతానికి మండలానికి ఒక గ్రామం చొప్పునైతే విడుదల చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేసుకుంటూ వెళ్ళిందనమాట. ఎలా ఏంటంటే మనకి ఎవరైతే అర్హులున్నారో అంటే మనకి ఎవరైతే సాగు భూమి చేసుకుంటూ ఉన్నారో వారికి మాత్రం జమ చేసిందండి. సో, వారు పంట వేసినా వేయకపోయినా గానీ వారికైతే జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. అంతే రాళ్ళు, కుట్టలు, రప్పలు ఉన్న వారెవరికీ కూడా జమ కావట్లేదనమాట. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి జమ కాలేని వారికి అర్హులైనగా జమ కాలేని వారికి ఏ పరిస్థితి ఏంటని చెప్పేసి అది అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి మనకి మార్చి 31 తేదీలోపు కూడా ఈ యొక్క నిధులు జమ అవుతాయని చెప్పేసి మనకి ఉప ముఖ్యమంత్రి తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.